మీరు మాట్లాడాలి చేసుకుందాం కానీ కానీ నేనే కింద కేక్ కట్ చేస్తాను ప్రెసిడెంట్ ఉన్న రోజు ఎక్కించు మల్లికార్జున ఖర్గే ఉన్నట్టు నువ్వు ఉన్నావు అది ఎక్కిస్తాను సీరియస్ ఏదైనా హోదాను గౌరవిస్తావా హోదాను ఓవర్టేక్ చేయం మేము హోదాను ఓవర్టేక్ చేయమే లేకుంటే పేపర్లో కూడా నామమాత్రంలో పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు అంటున్నారు कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय कांग्रेस सोनिया गांधी गारी नायकत्వం राहुल गांधी गारी नायकत्వం जय कांग्रेस देश की सेवा कौन करेगा हम करेगा ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇలా దశాబ్ద కాలం తర్వాత ఆనాడు ఏ విధంగానైతే దశాబ్దాల తరబడి ఆంగ్లేయుల పాలనలో మగ్గి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా ఒక నియంతృత్వ పాలనను అనుభవించడం జరిగిందో దాని నుండి విముక్తి పొందటానికి కొరకు ఏదైతున్నదో 139 సంవత్సరాల క్రితం వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టబడటం మహాత్మా గాంధీ గారి నేతృత్వం ఇవాళ వాస్తవంగా ఆనాడు దేశానికి స్వాతంత్రం లభించటం ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర ముఖ్యంగా అహింసాయుత సిద్ధాంత మార్గంలో ఏ విధమైనటువంటి హింసకు తావు లేకుండా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింప చేయడం జరిగిందో అందులో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అబుల్ కలాం ఆజాద్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, ఈ విధంగా ఎందరో మహానుభావుల ఉద్యమ ఫలితంగా దేశానికి ఆ స్వాతంత్రానికి ఏదైతుందో అర్థం పొందే విధంగా దేశ స్వాతంత్రానంతరం దేశ సమగ్రతకు ఐక్యతకు ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడినటువంటి ఒక మరి ఘనత గొప్పతనం కాంగ్రెస్ పార్టీగా ఉంటుందని చెప్పాలి తప్పదని చెప్పారు. ఈయన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఈ దేశాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటే ఏ విధంగా ముక్కలు చేయాలని చెప్పని తలంచడం జరిగిందో దాన్ని నిలువరింపు చేయడానికి కొరకు ఏదైతుందో తన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పని ఊహించి కూడా ఈ దేశ సమగ్రతను కాపాడడం ఒక ప్రధానమంత్రిగా తన బాధ్యతగా భావించి మరి ఆనాడు ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఈరువేతలో ఆమెకు దృఢ నిశ్చయంతో నిర్ణయం తీసుకోవడంతో చివరికి మరి ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగినటువంటి విషయం మనకు తెలియదు కాదు. అట్లాగే శాంతి మార్గం ఏర్పరచడంలో భాగంగా భారతదేశానికి పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక లాంటి దేశాల్లో కూడా శాంతిని నెలకొల్పడానికి శ్రీలంకలో ఎల్టీటీ ఉగ్రవాదులను అణచడంలో భాగంగా భారత దళాలను శ్రీలంకకు పంపడంతో మరి ఎల్టీటీ ఉగ్రవాదులు ఒక కక్షపూరితంగా రాజీవ్ గాంధీ గారిని ఏ విధంగా వారి బలి తీసుకోవడం జరిగిందో మనకు తెలియదు కాదని చెప్పండి. మనం గమనించాల్సింది వాళ్ళ దేశ స్వాతంత్రానంతరం కూడా ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యొక్క త్యాగమూర్తులు
కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితమైందని చెప్పక తప్పదని చెప్పండి. రాజీవ్ గాంధీ గారు బలైన తర్వాత సోనియా గాంధీ గారు వాస్తవం ఒక విదేశీ వనితగా ఆమెను ముద్రించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం చలించకుండా ఆమె భారతదేశ మెట్టి బిడ్డగా వీళ్ళ ఏ దేశ సమగ్రత కొరకు తన భర్త రాజీవ్ గాంధీ గారు అత్త ఇందిరమ్మ గారు మరి ప్రాణాలు అర్పించడం జరిగిందో ఆ దేశ సమగ్రతను ఐక్యతను లౌకిక వాతాన్ని కాపాడడం తన వంతు బాధ్యతగా భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో ఏదైతుందో ఆమె చూపుతున్నట్టు ఒక నిష్ఠ ఇందిరమ్మ ఇళ్ల పథకమే కానీ ఇవన్నింటికి సంబంధించి కూడా చెప్పంటున్నాను. ప్రభుత్వమే ఒక విజ్ఞప్తి రూపేణ దరఖాస్తు ఏదైతుందో ముద్రించి ఇది ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి అందరికీ ప్రతి లబ్ధి ఆశించేటటువంటి కుటుంబాలకు అందరికీ చెప్పంటున్నాయి. అది కల్పింపజేసి ప్రతి గ్రామ స్థాయిలో కానీ మున్సిపల్ వార్డు స్థాయిలో కానీ చెప్పంటున్నాయి. ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి అందింపజేసి ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి అందింపజేసి ఈ కార్యక్రమాల అమలు యొక్క అర్హత వారికి ఏ విధంగా కల్పింప చేయబడాలి అనేటువంటి విధంగా విజ్ఞప్తి స్వీకరించబడుతుంది చెప్పాలి. మరి ఆనాడు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టేదని గుర్తుండి ఉంటుంది. సమగ్ర కుటుంబ సర్వే మరి సమగ్ర కుటుంబ సర్వే ఏమిందో ఇప్పుడు తెలిసిన వెలుగులోకి వచ్చిన ఉదంతమే తెలియదా సమగ్ర కుటుంబ సర్వే. మళ్ళీ ఇది ఏదైతుందో ఇది కార్యరూపం దాల్పింపజేసే విధంగా చెప్పంటున్నా. ఈ ప్రజాపాలన కార్యరూపం దాల్పింపజేసే విధంగా మీ అర్హతకు అనుగుణంగా లబ్ధిదారుల అర్హతకు అనుగుణంగా చెప్పంటున్నాను. అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు ఏదైతుందో స్వాగతించాల్సింది పోయి వాళ్ళ అనుమానాలు చిలువలు పలువులు వ్యక్తం చేసే విధంగా లబ్ధిదారులకు ఏదైనా ఆందోళన కలిగించే విధంగా అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇవాళ మనం చేయూత కార్యక్రమం ఉన్నది, ఉదాహరణ పెన్షన్ కార్యక్రమం, చేయూత కార్యక్రమం. గతంలో ఏదైతే బీడీ కార్మికులు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పని పేర్కొన్నప్పటికీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి, దయచేసి ఇక్కడ గమనించండి, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వీళ్ళు బీడీ కార్మికురాలుగా గుర్తింపు పొందినటువంటి ఏ ఆడబిడ్డ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించబడలేదు. 2014కి పూర్వం బీడీ కార్మికురాలుగా గుర్తింపు పొందడం అంటే ప్రావిడెంట్ ఫండ్ నమోదు పొందినటువంటి వారికి మాత్రమే అవకాశం కల్పించబడ్డది. వీళ్ళు ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ కార్మికురాలు గుర్తింపు పొందితే వారికి అందరికీ ఏదైతుందో 4,000 రూపాయల ఆర్థిక లబ్ధి ఒనగూర్చే విధంగా 4,000 రూపాయల ఆర్థిక లబ్ధి ఒనగూర్చే విధంగా ఏదైతుందో వీళ్ళు విజ్ఞప్తి స్వీకరించబడుతుంది చెప్పండి ఉంది. ఆ మొత్తం ఎన్నికల ప్రణాళిక అమలు చేపడితే మాకు ఎదురుగా ఏ రాజకీయ పార్టీ ఉండదు, అని చెప్పి అంటున్నా. ఏదైతుందో ముందస్తుగా 6 గ్యారంటీలకు సంబంధించి మాత్రమే ఈ కార్యక్రమం సాగుతుందని చెప్పి అంటున్నా. ఇలా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాయితీలు మీరు సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టిందా? ఇవాళ మీరు మాట్లాడతారు సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టి నిరుద్యోగ యువత పెన్షన్ ఇవాళ ఆలోచన కలిగిన అదే నీకు ఉద్యోగం ఇవాళ ఆలోచన కలిగిందా? మేము రేపు సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు నింపాలని చెప్పని ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పాను. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పంటాను. తదుపరి 10 సంవత్సరాలు 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కార్యక్రమం రూపొందిస్తున్నామని చెప్పంటుండే. అంటే 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడుతుంది. దీనికి అదనంగా స్వయం ఉపాధి కార్యక్రమాలు కూడా అమలు చేయబడతామని చెప్పంటుండే. చెప్పంటాం. దయచేసి మిత్రులు ఎవరైనా కానీ ఏదైతే ఉందో ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి కార్యక్రమానికి మీరు కూడా సహకరించండి. సంతోషిస్తాం నాయన. ఇది ఏ విధమైనటువంటి ఒక అనుమానాలకు అవసరం లేదు నాయన. మీరు రుణమాఫీ 5 ఏళ్ళలో చేయలేకపోయారు, మీరు కూడా మాట్లాడతారా? రుణమాఫీ 5 సంవత్సరాలు చేయలేకపోయారు, మీరు కూడా మాట్లాడతారా? 5 ఏళ్లలో కిల్లు కట్టలేకపోయారు, మీరు కూడా మాట్లాడతారా? 5 ఏళ్లలో నిరుద్యోగ భృతి అమలు చేయలేకపోయారు, మీరు కూడా మాట్లాడతారా? 5 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు, మీరు కూడా మాట్లాడతారా? కాబట్టి ప్రజలు మార్పు కోరి ఇగరని కొద్దిగా బుద్ధిగా బెదలండి, బుద్ధిగా బెదలండి చెప్పంటున్నాను.
రాష్ట్రాన్ని మొత్తం అప్పులు ఊబులు ఇంటడమే కాకుండా మా శ్వేతపత్రం అబ్బకొడుక చెమటోడిచిందా నేను బట్టి గారు మంచిగా చెప్పిన బాబామ్మలు ఇద్దరు కలిసి చెమటోడిచి సంపాదించిన చెప్పండి. ఎన్టీపీసీకి ఎప్పుడు చెప్తుంటానే ఎన్టీపీసీకి వెళ్ళి 4000 మెగావాట్లు ఉచితంగా పొందే అవకాశం ఉండగా నిన్ను ఎవడు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పని చెప్పని సూచించి ఎవడిచ్చి 40,000 కోట్లు అని చెప్పి ఎవడబ్బ సొమ్మాయనము అక్కడ పిటిహెడ్లో పెట్టాలని చెప్పి ఇదే కేసీఆర్ చెప్పిండు. పిటిహెడ్ అంటే ఎక్కడ బొగ్గు లభ్యత అక్కడ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి. ఇది కేసీఆర్ చెప్పిండే వాడివిడి కాదు. నువ్వు యాదాద్రిలో ఏముందని పట్టుకుపోయాడో పెట్టావు. ఇలా 40,000 కోట్ల అప్పుల భారం ఎవడి మీద మోపుతున్నావు. మేము తెచ్చిన అప్పు అసెట్ అని చెప్పంటాడా రేపు ఈ మేడిగడ సంగతి చూస్తున్నాం కదా నేను మొత్తం దిగు ఇంతవరకు ఏదైతుందో కేవలం 1,00,000 ఎకరాల సాకు వచ్చింది. దాని కింద చెరువులు కుంటలు 2-3 నింపారు. ఇప్పుడు అది కూడా లేకుండా కట్టాం. ఇలా మిడి మానవులు మనమే కట్టాం, ఎల్ఎండి మనమే కట్టాం, ఎల్ఎంపీలు మనమే కట్టాం, ఎస్ఆర్ఎస్పీ శ్రీనివాసరావు పైన మనమే కట్టాం. నువ్వు కట్టింది రద్దు కాదు. నువ్వు ఇంటి నిర్మాణం 3 లక్షలు ఇస్తా అని చెప్పని పేర్కొన్నా 5 ఇస్తామని చెప్పి అంటున్నాం. ఇంటి నిర్మాణం 3 లక్షలు ఇస్తా అని చెప్పని ఇది నువ్వు పేర్కొంటే మేము 5 ఇస్తా అని చెప్పి అంటున్నాం. మేము నువ్వు బీడీ కార్మికురాళ్ళకి ఏదైతుందో ఆంక్షలతో పెన్షన్ మంజూరు చేస్తే మేము ఏ విధంగా ఆంక్షలు లేకుండా బీడీ కార్మికుల గుర్తింపబడితే చాలు మేము పెన్షన్ ఇస్తా అని చెప్పి అంటున్నాం. మేము అది ఏ ఆడబిడ్డ అయినా ప్రతి ఆడబిడ్డకు పెన్షన్లు కావాలి, ప్రతి ఆడబిడ్డకు విధమైన ప్రభుత్వానికి వెళ్ళి ఆర్థిక సదుపాయం సహాయం అందింపచేయాలి. 25,000 ఇస్తా అని చెప్పి నువ్వు ఎన్నడూ కూడా ఆలోచించలేను, కళలు కూడా ఊహించలేను. మేము అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పి అంటున్నామే. ఇప్పుడు దివ్యాంగులకు 6,000, చేయూత 4,000, ఏ పెన్షన్ నాన్నలకు 2,500. నువ్వు అంబానీ దానికి ఎన్పిఏ కింద డిక్లేర్ చేసినప్పుడు రైతులకు డిక్లేర్ చేయాలా చేయొద్దా? ఎందుకు నువ్వు రైతులంటే అంత వివక్షత? ఎందుకు నీ రైతులను అంత వివక్షత అని చెప్పి అంటున్నాయి. ఇలా భిన్నత్వంలో ఏకత్వం లాగా కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానమని తెలియజెప్పే విధంగా ఒక లౌకికవాదాన్ని కట్టుబడిన ఒక రాజకీయ పార్టీకి ఎదుగుతున్నదో కాంగ్రెస్ పార్టీ ఒక లౌకికవాదాన్ని కట్టుబడిన పార్టీ, రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. ఈ దేశంలో ఎంతవరకు ఏదైతుందో భిన్నత్వంలో ఏకత్వం సమానత్వాన్ని అమలు చేయగలిగే రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. దయచేసి వాళ్ళు ఈ ప్రజాపాలన అమల్లో మా మిత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంస్థ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా మొన్నటి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మన బాధ్యత ముగియలేదు. నెంబర్ 1, శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మన బాధ్యత ముగియలేదు. ఇలా మొన్న 7 తారీఖున ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో మనకు 2వ అధ్యాయం ఆరంభమైంది. ఒక మొదటి అధ్యాయం ముగిసింది, 2వ అధ్యాయం ఆరంభమైంది. ఈ 2వ అధ్యాయంలో ఏదైతుందో రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ప్రజానీకాన్ని చేరవేయటము మన బాధ్యత. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత భావిస్తాం. అది గ్రామ స్థాయి కానీ, పట్టణ స్థాయి కానీ, ఇక్కడే కానీ చెప్పంటున్నా వారి అర్హతకు అనుగుణంగా వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకునే విధంగా మీరు ఇవాళకి వెళ్ళి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరు స్థానికంగా జగిత్యాల పట్టణానికి సంబంధించే కానీ, గ్రామీణ ప్రాంతమే కానీ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏవైతే లబ్ధి కార్యక్రమాలు అమలు చేయబోతున్నామో ఇవన్నీ కూడా నమోదు చేసుకునే విధంగా రేషన్ కార్డుకు సంబంధించి కూడా అర్హతకు అనుగుణంగా వారికి రేషన్ కార్డు కల్పింపజేయబడడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వారికి కలిగించే లబ్ధి కూడా కల్పింపజేయబడడం జరుగుతుంది. ఇవన్నీ మీద క్లారిటీ ఇవ్వండి. మీకు ఎక్కడైనా మీకు అనుమానం చూస్తే నాకు ఫోన్లో సంప్రదించాను కానీ క్లారిటీ ఇస్తాను. అది ఏ అంశమే కానీ ఏదైతుందో మీకు ఎక్కడైనా ఏదైనా అనుమానం వచ్చినా కానీ టెలిఫోన్ ద్వారా నన్ను సంప్రదించాను కానీ మీ అనుమానం చూస్తుంది. వీళ్ళ అధికార యంత్రాంగం కూడా ఏదైతుందో వీళ్ళ పాలనలో ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా పాలన కొనసాగాలి. నిన్నటి వరకు ఏదైతుందో 6 తారీఖు వరకు కొనసాగిన పాలన వేరు, 7 తారీఖుకి కొన్ని సంవత్సరాల పాలన వేరు అని చెప్పండి. లేదా అధికార యంత్రాంగం దానికి గమనం ఉంచుకోవాలని చెప్పండి. చెప్పండి. రాష్ట్రం అప్పుల్లో ఉన్నది అనేది మీరు పేర్కొన్న మాట వాస్తవం. అది వీళ్ళ రుజువైపోయింది.
అంటే ఖజానా లేదని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేస్తుంది కాదు. మేము పేర్కొన్నది ఏదైతే ఉందో రుజువైపోయిందని చెప్పంటూ నేను ఈ రాష్ట్రాన్ని ఏదైతే అప్పులో నెట్టడం జరిగిందని పేర్కొన్నామో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఇది ఒక ప్రక్రియ అయిపోయింది. మీరు ఈ 6 గ్యారెంటీ ఏ విధంగా అమలు చేస్తారని చెప్పి అంటున్నారు. లీకేజెస్ను అరెస్ట్ చేయాలి, ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలి. లీకేజ్ను అరెస్ట్ చేయాలి, ఆదాయ మార్గాలను దుబారా తగ్గించాలి. ఇవాళ ముఖ్యమంత్రిగా మన గత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇవాళ పత్రికలు చదివిన 66 కోట్లతోని ఆయన ముఖ్యమంత్రి కాబోతుండే వాడికి స్పెషల్ ఏమంటే ల్యాండ్ క్రూజర్ సార్. ఇక 66 కోట్లు ఎందుకు పెట్టినట్టు? 66 కోట్లు అయితే దుబారానే కదా. ప్లస్ సచివాలయం ఎందుకు కొనుగొట్టినట్టు, ఇంకోటి కొత్త ఎందుకు కట్టినట్టు? మీరు బయటికి వెళ్ళి చూస్తే ఎలివేషన్ బాగా కనబడుతుంది. లోపల గవే రూములు, లోపల గవే రూములు అంటున్నా, ఏమి లేవు లోపల గవే రూములు. అంటే మనకు దుబారాను అరికట్టినట్టే ప్రభుత్వానికి ఆదాయం మనకు ఒక విధంగా సమకూరినట్టే కదా. ఆదాయ మార్గాల పెంపొందించడం ఒక అంశం, దుబారా తగ్గించడం రెండవ అంశం, అవినీతి అరగట్టడం ఈ 3 తప్పకుండా ఏదైతుందో ఈ 6 గ్యారెంటీలుగా పరిమితం కాదు. దయచేసి మిత్రులు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు అమలుకే పరిమితం అవుతుందని భావిస్తే ఇది ఇంతకే నిలిచిపోదు. 6 గ్యారెంటీలతో పాటుగా మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్టుగా ఇతర అంశాలను కూడా, ఉదాహరణకు తులం బంగారం ఉందే, నేను తులం బంగారం ఏదైతుందో మా 6 గ్యారెంటీలో లేదు. చూడండి, తులం బంగారం 6 గ్యారెంటీలో లేదు, కానీ మేము తులం బంగారం అమలు చేస్తామని చెప్పి కవిత ఆమె ఏంది అని నాకు అర్థం కాదు. నిన్న తెలంగాణ బొగ్గుగని కార్మికులు బుద్ధి చెప్పినా ఇంకా ఆమెకు రాలేదా? ఆమె తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలని చెప్పి అంటున్నా. ఇలా గతంలో గుర్తింపు పొందినటువంటి ఒక యూనియన్గా ఉండి ఇలా ఎన్నికలు పోటీ చేసే స్థాయి కూడా కోల్పోయింది. ఎట్లయితే రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం ఊడిపోయిందో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతుందో ఎన్నికలు పోటీ చేసేటువంటి యొక్క స్థానాన్ని కూడా కోల్పోయిందని చెప్పి అంటున్నా. నువ్వు పోటీ చేసి ఓడిపోవడం గెలవడం పక్కన పెట్టు, కూడా అమలు చేస్తాం. ఆమె ఈవెంట్ ఇచ్చేటోళ్ళం కాదు, మేము పేర్కొన్నాం కాబట్టి ఇస్తాం, మేము ఇస్తామని పేర్కొన్నాం కాబట్టి ఇస్తామని చెప్పి అంటున్నా. ఆమె ఈవెంట్ ఇచ్చేటోళ్ళం కాదు. ఆమె 5 ఏళ్ళు ఎలగబెట్టి ఏం చేసింది అంటున్నా. 5 ఏళ్ళు ఎలగబెట్టి ఏం చేసింది? ఉన్న చక్కెర ఫ్యాక్టరీ ముప్పించింది, మేము తెరిపిస్తున్నాం. 5 ఏళ్ళు ఏదైతుందో పార్లమెంట్ సభ్యురాలుగా ముఖ్యమంత్రి గారి తనయ్యగా ఆమె చేసింది ఏంది ఈ ప్రాంతానికి అంటే ఉన్న నిర్వహణ ఉన్న చక్కెర కర్మాగారాన్ని ముప్పించింది, మేము తెరిపిస్తున్నాం అని చెప్పి అంటున్నాను. ఈ ఒక్కటి చెప్పవా దుర్సాన్ చేసింది. నేను ఇక్కడ ఎట్లాగంటే రామాలయం ఏదైతుందో దాన్ని నిలబెట్టడానికి కొరకు ఏదైతుందో అందరితో కంటైనర్ రామాలయాన్ని ఒక ఇంచ్ ఆక్రమణ గురిగా కూడా కాపాడింది నేను చెప్పంటాను. రామాలయం ఎట్లంటే ఒక ఇంచ్ కూడా ఆక్రమణ గురిగా కూడా కాపాడింది నేను చెప్పంటాను. ధరూర్ క్యాంపులు ఏదైతుందో ఇలా బోగస్ రిజిస్ట్రేషన్ సృష్టించుకొని భూ ఆక్రమణ పాల్పడితే అప్పటి గౌరవ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఆయన చేతులు ఎత్తేస్తే నేను పోయేదైతే జై హనుమాన్ అని చెప్పని జెండా పాతి భూమిని కాపాడింది నేను అని చెప్పంటున్నాను. నేను రాములో రక్షిత దర్శనం చేసుకొచ్చి నేను అని చెప్పంటున్నాను. నువ్వు ఎక్కడ హనుమాన్ దేవాలయ మందిరం నిర్మాణం చేసినా, ఎక్కడ పోషమ్మ గుడి కట్టినా, ఎక్కడ ఇల్లమ్మ గుడి కట్టినా, ఎక్కడ పెద్దమ్మ గుడి కట్టినా నేను దానికి అండగా నిలబడుతున్నాను చెప్పండి. నువ్వెక్కడ తల్లి? నువ్వు ఎవరు? ఏంది అసలు? నువ్వు మతం గురించి నువ్వు మాట్లాడుడా, హిందుత్వం గురించి మాట్లాడుడా? ఒక హిందువు అందరం కూడా మనకు మన మతం పట్ల గౌరవం ఉంటుంది, మనం గౌరవిద్దాం. ఇట్ డస్ నాట్ మీన్ ఇతర మతాలు కించపరచడం కాదు, ఇతర మతాలు కించపరచడం కాదు. వీళ్ళు ఎన్నికలు వస్తే నీ ముస్లింలు కావాలి, ఎన్నికలు వస్తే నీ ముస్లింలు కావాలి. వాళ్ళ అంశం చర్చకు వస్తే నువ్వు మాట్లాడు, వాళ్ళ అంశం చర్చకు వస్తే నువ్వు మాట్లాడు, వాళ్ళ హక్కుల రక్షణకు వస్తే నువ్వు మాట్లాడవు. నువ్వు మతం అంటే ఏంది? మన మతాన్ని మనం ఎంత ప్రేమిస్తూ గౌరవిస్తామో ఇతర మతాన్ని కూడా అంతే గౌరవించాలి, ప్రేమించాలి. నా మతాన్ని ప్రేమించడము గౌరవించడం ఎంత బాధ్యత భావిస్తామో ఇతర మతాలను గౌరవించడం కూడా అంతే బాధ్యత భావించాలని చెప్పి అంటున్నా. అప్పుడు నిజమైనటువంటి ఒక నువ్వు నీ మతాన్ని ప్రేమించిన వాడు అవుతావు చెప్పి అంటున్నా. ఇతర మతాలను గౌరవించే వాడు ఎవడు కూడా ఆ మతం పట్ల వారికి విశ్వాసం ఉన్నది.